దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలను మనం గమనిస్తే, దినములు చెడ్డవే గనుక సమయము పోనీయక సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానము వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనం గమనిస్తే ఈ దినములన్నీ కూడా చెడ్డవై ఉన్నాయి. ఈ చెడ్డమైనటువంటి దినములలో నీవు యేసుక్రీస్తు ప్రభుని ఆరాధిస్తూ, యేసుక్రీస్తు ప్రభుని నమ్మి విశ్వసించి ఆయన యందు రక్షణ పొంది నీవు మారు మనసు కలిగి దేవుని రాజ్యంలోనికి నీవు చేరాలంటే ఈ దినములో ఉన్నటువంటి చెడ్డ దినములన్నీ కూడా నీవు విడిచిపెట్టి జ్ఞానము కలిగి నీవు దేవుని రాజ్యానికి చేరే విధంగా దేవుడు ఇచ్చినటువంటి దినములన్నీ కూడా మరి నీవు విశ్వాసంగా నమ్మకమైనటువంటి ఆత్మీయ కలిగినటువంటి జీవితాన్ని జీవించాలంటే, దేవుడిచ్చిన ఈ దినములన్నీ కూడా నీవు ఆశీర్వాదకరముగా అనుభవించాలంటే నీవు జ్ఞానము కలిగి దేవుని పట్ల విధేయత కలిగి నడుచుకో. అప్పుడు దేవుడు నీకు సమస్తము నుండి, ఈ దినముల నుండి, చెడ్డమైనటువంటి దినముల నుండి మంచి దినములు అనగా దేవుని రాజ్యానికి చేరేటువంటి దినములు రాబోతున్నాయి. ఆ దినముల్లోనికి నేను ఎత్తబడాలంటే దయచేసి దేవునిలో నమ్మండి, విశ్వసించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబమును దేవుడు దీవించును గాక. ఆమేన్.